నమస్తే. ఈరోజు వీడియోలో నేను మనకి సుషుమ్న నాడి లోపలికి ప్రాణ ప్రవాహం వెళ్ళినప్పుడు వచ్చే సూచనలు ఏమిటి? మనం ఎలాంటి మార్పుల్ని అనుభవిస్తాము అనేది నేను ఈరోజు చెప్తాను. ఎందుకంటే చాలామందికి ప్రక్రియలో వాళ్ళు ఎంతగా ముందుకు వెళ్తున్నారనే విషయం అర్థం చేసుకోవటానికి సుషుమ్న నాడి లోపలికి ప్రాణ ప్రవాహం వెళ్తోందా లేదా అనేది ఒక రకంగా అది మనకి ఒక స్టాండర్డ్ అనుకోవచ్చు. దాంట్లోకి వెళ్తోంది సుషుమ్నాళ్ళలోకి ప్రాణ ప్రవాహం అంటే, మీరు ఆధ్యాత్మికంగా ఎదిగే దిశగా అడుగులు ముందుకు సరైన విధంగా వేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుందిక్కడ. అయితే ఈ సుషుమ్న నాడిలోకి మీకు ప్రాణం ప్రవేశించినప్పుడు, మీకు రకరకాల చిహ్నాలనేవి లేదంటే రకరకాల అనుభూతులనేవి కలుగుతాయి. అవన్నీ ఈరోజు నేను వివరిస్తాను. అంతేకాకుండా ఈ ప్రక్రియ మనకి ఏ కోశంలో జరుగుతోందో గూడా తెలియాలి. మామూలుగా మనకి మన దేహం 5 కోశాలుగా విభజన చెంది ఉంటుంది. బయట కనిపించేటువంటి భౌతిక రూపం ఏంటంటే అన్నమయ కోశం. ఇందులోపల మనకి ప్రాణమయ కోశం ఉంటుంది. ఇక్కడే మీకు ప్రాణ కదలికలు, సుషుమ్న నాడి ఇక్కడే ఉంటుంది. చక్రాలు ఇక్కడే ఉంటాయి. కుండలిని ఇక్కడే ఉంటుంది. దాని లోపల మనోమయ కోశం, మీ మానసిక స్థితులు. విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి, ఆలోచనలు. ఆనందమయ కోశం అంటే ఆనంద సమాధి స్థితుల్లోకి వెళ్ళటం అక్కడే మొదలవుతుంది. మధ్యలో ఓంకారం ఏంటంటే మీ జీవాత్మ. అంటే మీ ప్రయాణం బయట వైపు నుంచి లోపలికేసి వెళ్తోంది. అలా వెళ్తున్నప్పుడు ఒక పొర నుంచి ఇంకో పొర లోపలికేసి వెళ్తున్నప్పుడు మీకు ఆ ప్రతి పొరలో అనుభవాలు మీకు అక్కడ ఆ స్థాయిలో ప్రస్ఫుటంగా మీకు తెలుస్తాయి. అయితే ఇక్కడ ప్రాణమయ కోశం యాక్టివేట్ అయ్యింది. దానివల్ల మీకు దేహంలో ప్రాణ కదలికలనేవి తెలియటం మొదలుపెడతాయి. ఇది ఒక రకంగా మీరు భౌతిక దేహం నుంచి ఒక అడుగు లోపల ప్రాణమయ కోశంకేసి వెళ్ళటం అనేది మీరు అర్థం చేసుకోవాలి. అయితే మనందరికీ నాడులు తెలుసు. ఇందాక నేను చూపించినటువంటి ప్రాణమయ కోశంలో నాడులు. అంటే మనకి భౌతిక దేహంలో నరాల వ్యవస్థ ఎలా ఉంటుంది? నర్వస్ సిస్టమ్ ఉంటుంది. దానికి అనుగుణంగా మనకి సూక్ష్మ దేహంలో నాడీ వ్యవస్థ ఉంటుంది. ఈ నాడీ వ్యవస్థ ఏంటంటే ఛానెల్స్, మార్గాలు, సూక్ష్మ మార్గాలు. దీంట్లోంచి మామూలుగా ఏంటంటే చాలా స్వల్పంగా వెళ్తుంది ఒక మామూలు మనిషికి. అందుకనే ఇది వాళ్ళలో ఉందనే విషయం వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే మన దేహంలో ప్రాణ అనేది ఎక్కువగా ప్రవహించటం మొదలుపెడుతుందో, ఈ నాడుల్లోంచి కదులుతుందో, అప్పుడు మీకు నాడుల్లోంచి ప్రాణ కదులుతున్నటువంటి అనుభవాలు మీకు బాగా తెలుస్తాయి. ప్రాణ అంటే ఏంటి అంటే, అది ఒక రకమైనటువంటి జీవశక్తి ఉన్నటువంటి ఒక పదార్థం అనుకోండి. దాన్ని వర్ణించటం గూడా కష్టమే. ఎవరికైతే శక్తిపాతం జరుగుతోందో అంటే పైనుంచి వాళ్ళకి విశ్వశక్తి తల మీదకి వస్తున్నట్టుగా వాళ్ళకి శక్తిపాతం లాంటిది జరుగుతుందో, వాళ్ళకి కొంతవరకు ఈ ప్రాణ అనేది మనకి తగిలినప్పుడు, మన ఒంటి మీదకి వాలినప్పుడు అనుభూతి అనేది ఎలా ఉంటుందో వీళ్ళు కొంతవరకు తెలుసుకోగలుగుతారు. ఈ అనుభూతి మనకి వచ్చింది అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ ప్రాణ అనేది దాన్ని వర్ణించడం కూడా కష్టం. దానికి కొద్దిగా ఎలక్ట్రికల్ సెన్సేషన్ లాంటివి ఉంటాయి. అంటే ఒక రకమైనటువంటి తేలికైనటువంటి బూజు, దానికి ఎలక్ట్రికల్ సెన్సేషన్స్ ఉన్నాయనుకోండి, అది మీ మీద పడుతోందనుకోండి, అది ఎలా ఉంటుంది? ఇది ఇంచుమించు అలానే ఉంటుంది. కొంతమందికి కాంతి రూపంలో కనిపిస్తుంది. కొంతమందికి ఏదో జలంలా కారుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ప్రాణ అనేది మనకి వేరే చోట్ల నుంచి వస్తుంది. ఇది భూమి మించి మీకు వచ్చేది కాదు. ఈ ప్రాణ అనేది కొంతమంది ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళ దేహంలో ఎక్కువగా తిరుగుతుంది. మామూలు మనిషి దేహంలో ఉంటుంది. స్వల్పంగా ఉంటుంది. ఆ మనిషి బయట జీవితాన్ని అనుభవించేటంతగా మనసు, శరీరం పనిచేయాలి కదా! దానికి తగ్గట్టుగా ఉంటుంది. కాకపోతే మనలో ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలైనప్పుడు ఈ ప్రాణ అనేది మనం చాలా ఎక్కువ ఆకర్షిస్తాం. ఎంతగా మన ఆధ్యాత్మికంగా ఎదిగితే అంతగా ప్రాణ మన మీదకి దిగుతుంది. ఈ దిగిన ప్రాణ మనకి నాడుల్లోంచి ఇప్పుడు నాడుల్ని మీరు ఒక నదుల్లా అనుకున్నారనుకోండి. నదుల్లోంచి నీళ్లు ప్రవహించినట్టు నదులు ఎన్ని పాయలైతే అన్ని పాయల్లోంచి నీళ్లు ప్రవహిస్తాయి. అదే రకంగా ఈ ప్రాణ కూడా మన దేహంలో ఉన్నటువంటి నాడుల్లోంచి
అది ప్రవహించడం మొదలుపెడుతుంది. ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ప్రాణ ప్రవాహం అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది. ఎంత ఎక్కువగా ఉంటే అంత ప్రాణశక్తి మనల్ని మార్చేస్తుంది. మనల్ని మోక్షం కేసి తీసుకెళ్తుంది. అయితే మన దేహంలో ఎన్నో నాడులుంటాయి గానీ, చాలా ముఖ్యమైన 3 నాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఒకటి మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న నాడి. అంటే మన వెన్ను ఉంటుంది కదా! భౌతిక దేహం. దానికి సరిసమానంగా మనకి సూక్ష్మ దేహంలో సుషుమ్న నాడి అనేది ఉంటుంది. అంటే సూక్ష్మ దేహానికి సుషుమ్న నాడి వెన్నులాంటిది. దానికి మళ్ళీ ఇరుపక్కల ఇడా పింగళ నాడు. అంటే దాని మీద ఇట్లాగా అటు ఇటు తిరుగుతూ ఇక్కడ మొదటి బొమ్మలో చూసారు అంటే మీకు ఈడా నాడి ఇక్కడ మీకు చంద్ర నాడి లేత ఆకుపచ్చ రంగులో ఉంది. పింగళ నాడి ఎర్ర రంగులో ఉంది. ఇది సూర్యనాడి. ఈ 2 గూడా మీకు సుషుమ్న నాడి పైన తిరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడైతే ఈ 2 కలుస్తాయో అక్కడ మీకు చక్రాలనేవి ఏర్పడతాయి. అయితే ఈ రెండిట్లో ప్రాణ ప్రవాహం మీకు అనుభవంలోకి వచ్చాక చక్రాలు స్వల్పంగా తిరగటం మీకు అనుభవంలోకి వస్తున్నప్పుడు అర్థం మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు సుషుమ్న నాడి లోపల మీకు ప్రాణ ప్రవాహం అవుతుంది అనేది మీరు గ్రహించాలి. కొత్తలో అవుతున్నప్పుడు బహుశా మీ ధ్యాసకి అంతగా రాకపోవచ్చు. అయితే కొన్ని చిహ్నాలుంటాయి మనకి సుషుమ్న నాడిలోకి ఇలాగ చూడండి ప్రాణ అనేది మధ్యలోంచి పైకెళ్ళటం మనకి జరుగుతోంది అనేది మనకి దృష్టికి రావటానికి మనం కొన్ని చిహ్నాలు చూసుకోవచ్చు. ఎందుకంటే కింద నుంచి పైకేసి వెళ్ళేటువంటి ప్రాణ అనేది మీ దేహాన్ని చాలా త్వరితగతిలో మార్చడం మొదలుపెడుతుంది. కాబట్టి ఇక్కడ మీకు అర్థమవుతుంది సుషుమ్న నాడిలోకి ప్రాణ ప్రవహించింది అనేది. మొదటిది ఏంటంటే ఈ సుషుమ్న నాడిలోకి మీకు ప్రాణం ప్రవహిస్తున్నప్పుడు మీ ముక్కు 2 రంధ్రాల్లోంచి మీరు సమానంగా గాలి పీల్చుకుంటారు. మామూలుగా అందరూ ఏమిటి అంటే ఒక నాసికలోంచి ప్రధానంగా గాలి పీల్చుకుంటాం. అంటే కాసేపు మనం ఎడమ నాసికలోంచి గాలి పీల్చుకుంటాం. తర్వాత 45 నిమిషాల తర్వాత కుడివైపు ఎక్కువగా వాడతాం. ఆ రకంగా ఒక నాసికం నుంచి ఇంకో నాసికం వైపుకి మీకు ఊపిరి పీల్చుకునే విధానం మారుతూ ఉంటుంది. ఎవరికైనా కూడా అంతేను. సుషుమ్న నాడి తెరుచుకుని దాంట్లోంచి ప్రాణ కాసేపు పైకి ప్రవహించిందనుకోండి. ఆ కాసేపు మీరు గమనించారంటే మీ 2 నాసికల్లోంచి సమానంగా మీరు గాలి పీల్చుకుంటున్నారు. తర్వాత సమాన వాయువు. సమాన వాయువు అనేది మీకు ఇంచుమించు కడుపు భాగంలో అంటే కొద్దిగా నాభి స్థానానికి ఇటు అటుగా మీకక్కడ వాయువు తిరుగుతూ గుండ్రంగా తిరుగుతున్నట్టుగా మీకు స్పర్శ వస్తుంది. ఇది సమాన వాయువు. ఈ సమాన వాయువు మీ కడుపు లోపల గుండ్రంగా తిరుగుతోంది అన్నప్పుడు, ఆ తిరిగినంత సేపు మీకు సుషుమ్న నాడిలో ప్రాణ అనేది పైకి ప్రవహిస్తోంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత మీకు చక్రాలు తిరుగుతున్నట్టుగా మీకు అనిపించటం. మీకు ముద్రలు అంటే మన శరీరం అవంతట అవే కొన్ని భంగిమల్లోకి వెళ్ళిపోతాయి. మొదటిది కేచారి ముద్ర. మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మీకు నాలుక వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ ముక్కు వెనక్కి అంగట్లోకి పైకెళ్తుంది. అదంతట అదే వెళ్ళిపోతుంది వెనక్కి. ఎందుకు వెళ్తోంది నాలిక ఇలాగా పైకి అని అనిపిస్తుంది మనకి. ఆ నాలిక మడత పడి వెనక్కి పైకెళ్తుందనమాట. ఇది ఏంటంటే ఒక రకంగా మీకు నాలుక వెనక్కి మడత పడి పైకెళ్తోంది ఏంటంటే మీరు చాలా అంతర్ముఖులు అవుతున్నారు అనేదానికి ఇది చిహ్నం. అంటే ఇంకా బయట విషయాలు, ప్రాపంచిక విషయాలు మీకు పట్టవు. మీరు ఎక్కువగా లోపలికేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? సుషుమ్న ప్రాణ ప్రవాహం పైకేసి వెళ్ళినప్పుడు మనం క్రమేపీ అంతర్ముఖులం అయిపోతాం. మనం కొంతకాలానికి గమనించేది ఏంటంటే మనకి బయట విషయాలేవి పట్టవు. ఒక మామూలు మనిషికి రాజకీయాల్లో పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలాంటి యావ ఎక్కువ ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా ఎదిగే వారికి ఇవేం పట్టవు. వాళ్ళు లోపలికేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాకుండా శాంభవి ముద్ర. శాంభవి ముద్ర అంటే మీకు కళ్ళు ఇలా పైకి వెళ్తాయి. ఇక్కడ కనుగుడ్లు ఇట్లా పైకేసి చూస్తూ ఉంటాయి. ఈ రెండో బొమ్మలో కింద చూపించినట్టుగా. ఈ శాంభవి ముద్ర మీకు ఎప్పుడు జరుగుతుందంటే మీ సుషుమ్న లోపల ప్రాణ ప్రవాహం పైకేసి వెళ్ళి మీకు ఇంచుమించు ఆగ్నేయ చక్రం కేసి వస్తోంది అనగా, లేదంటే మీకు సుషుమ్న నాడి లోపలికి ప్రాణ ప్రవాహం వెళ్ళినప్పుడు దాన్ని ఇక్కడికి తెచ్చుకోవాలంటే మీరు శాంభవి మహాముద్ర వేసినా కూడా మీకు
అలా పైకి ఆ భాగానికి చేరుతుంది. తర్వాత బంధాలు మీకు అవుతాయి. బంధాలంటే ఏంటంటే మూలబంధ, ఉద్యాన బంధ, జలంధర బంధ ఏంటంటే మూలబంధ అంటే కింద మనం ఇట్లా బిగుసుకుంటాం మనం. ఆహ్, మూలాధార చక్ర కింద భాగాన్ని ఇట్లా గట్టిగా శరీరమే ఇట్లా గట్టిగా దగ్గరికి లాగినట్టు అవుతుంది ఇట్లాగా. అంటే మల విసర్జన ద్వారం ఉంటుంది గదా! గట్టిగా ఇట్లా గుంజుకుంటుందనమాట. తర్వాత ఉద్యాన బంధ ఇక్కడ మీకు ఆహ్, ఆహ్, అనాహత చక్ర కింద భాగంలో మీకు ఇలాగా కడుపు, వీపు 2 దగ్గరకు వస్తున్నట్టుగా మీకు అదంతటా అదే ఇలా నొక్కుకుంటాయవి. అది ఉద్యాన బంధ. తర్వాత జలంధర బంధ. ఇక్కడేంటంటే గొంతు ఇట్లా కిందకొస్తుంది. అది అప్పుడప్పుడు అదంతటా అదే అవుతుంది. ఈ బంధాలు ఎందుకు అవుతాయంటే సుషుమ్న నాడిలో ఏదైతే ప్రాణం పైకేసి ప్రవహిస్తోందో అది ఇంకా పైకి వెళ్ళటానికి అన్నట్టుగా మీ శరీరం ఆ కింద భాగాన్ని గట్టిగా ఇట్లాగా ఆ, ముడి వేసినట్టుగా దగ్గర చేసేస్తుంది అనమాట, బిగదీస్తుంది ఇట్లాగా. ఇప్పుడు మీకు ఉదయాన బంధులో మీ కడుపు మీ వీపు రెండు ఇట్లా దగ్గరికి వచ్చాయనుకోండి, ఆ పైకి వెళ్ళిన ప్రాణం ఇంకా పైకి వెళ్తుంది ఆ ప్రెషర్కి. ఆ రకంగా మీ శరీరంలో మీ శరీరం ఒక రకంగా ఈ ప్రాణ పైకెళ్ళటానికి అన్నట్టుగా అది సహకరిస్తోంది ఇక్కడ. మీ శరీరానికి తెలుసు ఈ మార్పులు జరుగుతున్నాయని. దానికి అనుకూలంగా అది బంధాలు అనేవి శరీరం వేస్తుంది. ఇవి మనం సహజంగా కూడా వెయ్యొచ్చు. ఒక ప్రక్రియ, ఒక ప్రాక్టీస్ లాగా చేయొచ్చు. కానీ మీ దేహంలో సుషుమ్న నాడిలో సహజంగా ప్రాణ ప్రవాహం పైకేసి వెళ్తున్నప్పుడు మీకు ఈ బంధాలనేవి ఆటోమేటిక్‌గా అవుతాయి. తర్వాత మీకు వెన్నులో పైకేసి ప్రవాహం వెళ్ళటం మీకు మీ దృష్టికి వస్తుంది. చక్రాలు తిరగటం మీ దృష్టికి వస్తుంది. మూడో కన్ను తెరుచుకోవటం. మీకేంటంటే ఇక్కడికి వచ్చేసరికి మీకు మూడో కన్ను తెరుచుకునేటువంటి చిహ్నాలు. కొంతమందికి ఈ మూడో కన్ను ముందే తెరుచుకోవచ్చు. ముందే తెరుచుకుంటుంది కానీ ఈ ప్రాణ అనేది ఇక్కడికి చేరేసరికి దృశ్యాలు ఎక్కువ కనిపించడం మొదలు పెడతాయి మనకి మూడో కంట్లో. గొంతులు వినిపించటం, రకరకాల శబ్దాలు వినిపించటం, ఇంకా ప్రాణశక్తిని మనం ఈ విశ్వం నుంచి ఆకర్షించటం, అంటే ఇంకా శక్తిపాతం లాంటిది మనకి జరగటం, మనకి వెన్నులో అంతా విద్యుత్ శక్తి ప్రవహిస్తున్నట్టుగా ఎలక్ట్రికల్ సెన్సేషన్స్ అంటారు చూడండి, అలాంటివి జరగటం, చక్రస్థానాల్లో గిరగిరా తిరుగుతున్నట్టుగా మీకు అనిపించటం, మీకు తెలియకుండానే గురువులో లేదంటే ఏదో ఒక శక్తి మిమ్మల్ని నడిపిస్తున్నట్టుగా మీకు అనిపించటం, దేవుడు చాలా సార్లు మీకు మీ కలలో రావటం, మీ ఇష్ట దైవం అయి ఉండొచ్చు, లేదంటే రకరకాల దేవతా రూపాలు మీకు రకరకాల స్థాయిలో కనిపించటం, మీకు తల లోపల మీకు అమృత అనేది చుక్కలు చుక్కలుగా కిందకు పడటం తెలియటం. ఎందుకంటే మీకు ప్రాణ వెన్నులో పైకి వెళ్ళాకే మీకు ఈ అమృత అనేది కారటం మొదలవుతుంది. తర్వాత మీకు తెలియకుండానే సృజనాత్మకత, పైనుంచి ఆదేశాలు లాంటివి రావటం, కళలు అనేవి ఎక్కువ అవటం, ఈ కళలు మీకు సింక్రానిసిటీస్ 11 ఇలాంటివి కనిపించడం అనేది మీకు ప్రాణ సుషుమ్నలోకి ఇంకా మొదలవుతుంది అనగానే వచ్చేస్తాయి. ఇంకాస్త మొదలైంది ఇప్పుడు వెళ్ళింది అనేసరికి ఇవన్నీ మొదలైపోతాయి. ఇవన్నీ ముందే వస్తాయి మీకు. తర్వాత మీరు తెలియకుండానే బయట మీ లోకాన్ని మీరు ప్రశ్నించటం, బయట లోకాన్ని చూసే విధానం మీది మారిపోవటం, మీరు టకటక మారిపోతూ ఉంటారు. నేను మునుపటి మనిషిని కాను అని చాలాసార్లు మీకు మీరే చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఒక మామూలుగా అయితే మనిషికి మారాలి అంటే ఎంతో జీవిత కాలాలు పడుతుంది. అలాంటిది ఒక జీవిత కాలంలోనే మనం చాలా మారిపోతాం మనుషులం. 2, 3 ఏళ్లకి చాలా తేడా వచ్చేస్తుంది మనలో. తర్వాత కొంతమందికి ఏంటంటే ఈ ప్రాణ స్వాదిష్టాన చక్రం వరకు చేరేసరికి వాళ్ళకు ట్విన్ ఫ్లేమ్ ఉందని తెలియటం, వాళ్ళలో తెలియని కళలు వాళ్ళకి బయట వాళ్ళు వ్యక్తం చేయటం, లోకానికి ఉన్నటువంటి కవిత్వం రాయటం, చిత్రాలు గీయటం, ఏదో మాట్లాడేయటం, వాళ్ళకి తెలియని విషయాల మీద వాళ్ళకి జ్ఞానం వచ్చేయటం. తర్వాత నాకు స్వస్థత కలగాలి, నాలో ఏదో బాధ నొప్పి ఉంది, నన్ను నేను తెలుసుకోవాలి, ఇలాంటి ఆలోచనలన్నీ మనకు సుషుమ్న నాడిలోకి ప్రాణ ప్రవేశించాక వస్తాయి. చాలా మందికి ఈ దశలో వాళ్ళ పూర్వీకుల్ని కలవటం, పూర్వీకులతో మాట్లాడటం, చనిపోయిన తండ్రి, చనిపోయిన తల్లి, బాబాయిలు, పిన్నులు, అమ్మమ్మలు వాళ్ళ కళల్లో రావటం,
వాళ్ళేదో వీళ్ళకి చెప్పటం, వీళ్ళకి కర్మ సంబంధాలు స్పష్టంగా కనిపించటం మొదలుపెడతాయి. ఒకసారి సుషుమ్న నాడిలోకి మీకు ప్రాణ ప్రవాహం వెళ్ళిందంటే, మీ జీవితంలో కర్మ సంబంధాలు ఎవరెవరున్నారు? అంటే స్నేహితుల రూపంలో శత్రువులు ఎవరున్నారు? బంధాలకి, అనుబంధాలకి తేడా ఇవన్నీ మీకు అర్థమైపోతాయి. మనుషుల మనస్తత్వాలు అర్థమైపోతాయి. ఇక్కడ చాలా తీవ్రమైనటువంటి భావోద్వేగాలను అనుభవిస్తాం. సంతోషమైనా, దుఃఖమైనా కూడా తీవ్ర స్థాయిలో అనుభవిస్తాం. కోపం కూడా అంతే తీవ్ర స్థాయిలో వస్తుంది. అంతేకాకుండా సుషుమ్న నాడిలో ఎంతగా మనకి ప్రాణ ప్రవాహం పైకేసి వెళ్తే, అంతగా మనకి గురువులు మనం కలుసుకోవటం, మనకి గురువుల నుంచి ఇంకా దీక్షలు లభించటం, సరైన సమయానికి సరైన చోటికి వెళ్ళటం, అక్కడ ఏదో మనకి ఒక దీవెన లాంటిది లభించటం, లేదంటే మన కర్మ పూర్తి అయిపోయేటట్టుగా అక్కడ ఏదో సంఘటన జరగటం, మనకి సింక్రానిసిటీసు, తర్వాత కుండలిని సిమ్టమ్స్ అనేవి మనకి చాలా ఎక్కువగా అయిపోతాయి ఇంకా. సిమ్టమ్స్‌తో పాటు మనకి జీవితం పట్ల అవగాహన పెరుగుతుంది. మనం గతానికి సంబంధించినటువంటి విషయాలు బయటికి రావటం, మనకి సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకోవటం వలన మనకి గత జన్మలు గుర్తు రావటం. ఇలా మనకి చాలా జన్మల మీదగా మనకి జరిగిన ఎన్నో కథలన్నీ ఒక కొలిక్కి వస్తున్నట్టుగా మనకి అనిపించటం మొదలుపెడుతుంది. ఇవన్నీ ఎక్కడ మొదలవుతాయంటే, మీకు సుషుమ్న నాడిలోంచి మీకు ప్రాణ ప్రవాహం పైకేసి ఇలా వెళ్తున్నప్పుడు తెలుస్తుంది. కొంతమంది కళ్ళల్లో దర్శనాలు కనిపిస్తాయి. అంటే మూడో కంట్లో రంగులు కనిపించటం మొదలుపెడతాయి. చక్ర రంగులు కనిపించటం మొదలుపెడతాయి. ఏదో తెలియని భాషలు మాట్లాడటం, ఎక్కడో దూరంలో ఏదో దృశ్యాలు ఇక్కడ కంటికి కనిపించటం. ఇలాంటి అలౌకిక అనుభవాలు. కొంతమందికి వేరే తలాల వాళ్ళు కనిపించటం. కొంతసేపు ఊపిరి అదే ఆగిపోవటం. అంటే మీరు దీర్ఘ ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు కొంతసేపు మీకేదో శరీరం ఊపిరి పీల్చుకోవట్లేదు అని కూడా అనిపిస్తుంది. ఇది కూడా మీకు సుషుమ్న లోపల కొంత స్థాయి వరకు పైకేసి ప్రవాహం మీకు ఏర్పడినప్పుడు ఈ సిమ్టమ్ కూడా మీకు వస్తుంది. మీకు సుషుమ్న నాడి లోపల కొద్దిగా అయినా కూడా ప్రాణ ప్రవాహం పైకెళ్తోంది అంటే ఇవన్నీ మొదలవుతాయి. అయితే ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే మీరు ముందుకు వెళ్ళే కొద్దీ మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రక్రియకు అనుకూలంగా మీరు మీ నిజాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్ళే కొద్దీ ఈ సుషుమ్న నాడి లోపల మీకు ప్రాణ అనేది బలంగా పైకేసి ప్రవహిస్తుంది. అది అవసరం. అది ఎంత బలంగా పైకేసి ప్రవహిస్తే అంత ముందుకు మీరు ప్రక్రియలో వెళ్తున్నారన్న సంగతి అర్థం చేసుకోవాలి. అయితే ఇడా పింగళ నాడులు ప్రవహిస్తే గాని మీకు సుషుమ్న తెరుచుకోదు. కాబట్టి ఇక్కడ ముందు ఇడా నాడి, పింగళ నాడి తెరుచుకున్నాకే ఆ 2 బ్యాలెన్స్‌లోకి వచ్చాకే మీకు సుషుమ్న తెరుచుకుంటుంది. అయితే నేను చెప్పినటువంటి ఈ సుషుమ్న తెరుచుకునేటప్పుడు మీకు వచ్చేటువంటి చిహ్నాలన్నీ కూడాను మీకు సుషుమ్న నాడి తెరుచుకోగానే ముందు మీకు కాస్త కాస్త ప్రాణ దాంట్లోకెళ్తుంది. అట్లా ఊరుకునే ప్రాణ అలా రోజంతా 24 గంటలు వెళ్ళదు. మీకు కొంతసేపు ప్రవహిస్తుంది, కొంతసేపు ఆగిపోతుంది. కొంతసేపు ఎందుకంటే మీ దేహంలో ప్రాణ కూడా అంత ఉండాలి కదా! మీకు దీక్షలు లభించే కొద్దీ ధార ఎక్కువవుతుంది. దాంట్లో కింద నుంచి పైకెళ్ళే ప్రవాహం పెరుగుతుంది. ఒక స్థాయిలో మీకు ఇడా, పింగళ చక్కగా తెరుచుకున్నాక, చక్రాలు కూడా తెరుచుకున్నాక ఇంకా సుషుమ్నలోంచి ప్రవహిస్తూనే ఉంటుంది ప్రాణ పైకేసి. మీరు ముఖ్యంగా ఏదైనా సాధన అవి చేసినట్టయితే అంతర్ముఖులు అయ్యే కొద్దీ ఇంకా పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక స్థాయిలో మీ చేతనా స్థితి ఏదైతే నాభి స్థానంలో జీవుడిగా జనన మరణ చక్రాల్లో కూరుకుని ఉందో ఆ చేతనా స్థితి వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. అంటే అంతరాత్మ. తర్వాత అక్కడి నుంచి ఇక్కడ గుండె జీవాత్మ స్థాయికి వస్తుంది. ఇవన్నీ జరగాలి మీలో అంటే ముందు సుషుమ్న నాడి తెచ్చుకోవాలి. సుషుమ్న నాడిని తెరిపించాలి అంటే గనక మీరు ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్ బ్రీతింగ్ చేయొచ్చు. అంటే మన దేహంలో ఇడా, పింగళ నాడు. ఇడా ఎడం వైపు, పింగళ కుడివైపు. ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ వస్తే మీకు సుషుమ్న తెరుచుకుంటుంది. కాబట్టి మీరు ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్ బ్రీతింగ్ అంటే ఈ 2 వేళ్ళు ఇలా మీరు సున్నితంగా ఈ ముక్కు రంధ్రాన్ని మూసి ఎడం వైపు నుంచి పీల్చుకొని తర్వాత ఎడం వైపు ముక్కు రంధ్రాన్ని మూసి కుడివైపు నుంచి వదిలేయాలి. అంటే
ఇప్పుడు కుడివైపు నుంచి పీల్చుకోండి. ఎడమ వైపు నుంచి వదిలేయండి. మీరు ఇప్పుడే ఈ ప్రక్రియ మొదలుపెడుతున్నారు అంటే శ్వాస ప్రక్రియ రోజుకొక 24 సార్లు. అంటే పావుగంట సేపన్నా చెయ్యండి. అది చేసే కొద్దీ ఏమవుతుందంటే మీకు ఇడ, పింగళ బ్యాలెన్స్‌లోకి వస్తాయి. బ్యాలెన్స్‌లోకొచ్చి మీకు సుషుమ్నలోకి ప్రాణ ప్రవాహం అనేది మీకు దానికి అనుకూలంగా మీ శరీరం ఇప్పుడు రెస్పాండ్ అవుతుందనమాట. తర్వాత కుంభక ప్రాణాయామం గూడా ఉంటుంది. నేను ఈ మెంబర్‌షిప్ జోన్‌లో శ్వాస ప్రక్రియల మీద ఒక వీడియో చేసి ఉన్నాను. మీరు దాన్ని ఫాలో అవుతూ చేసినా కూడా మీకు శరీరంలో కుడి, ఎడమ అనేది మీకు బ్యాలెన్స్‌లోకి వచ్చి మీకు ఎమోషనల్ హీలింగ్ అనేది జరిగి మీకు సుషుమ్న నాడిలోకి ఇంకా ఎక్కువగా ప్రాణ ప్రవాహం అనేది ప్రవహిస్తుంది. ఉంటానండి. నమస్కారం.